బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేడి మొదలవ్వక ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఒక నిర్ణయంతో వివాదాల్లో చిక్కుకుంది. సన్ రైజర్స్ యజమాని కావ్య అమారాని ఏకంగా ఒక పాకిస్తాన్ క్రికెటర్ను తమ జట్టులోకి ఆహ్వానించి అందరినీ ఆశ్చర్యపరిచింది. త్వరలో జరగబోయే ది 100 లీగ్ కోసం నిర్వహించే వేలంలో సన్ రైజర్స్ యాజమాన్యం పాల్గొంది. ఇందులో పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సుమారుగా 2.34 కోట్లకు సన్ రైజర్స్ లీడ్ మేనేజ్మెంట్ కొనుగోలు చేస్తుంది. కావ్య అమారాన్ స్వయంగా ఈ వేలంలో పాల్గొని అబ్రార్ను జట్టులోకి తీసుకున్నారు. అయితే భారత్ పాక్ మధ్య ఉన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఒక పాకిస్తాన్ ఆటగాడిని సన్ రైజర్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో బాయ్కాట్ అనే హ్యాష్ట్యాగ్ మారుమోగుతుంది. ఈ వివాదం ఎంతలా ముదిరిందంటే నెటిజన్లు పెద్ద ఎత్తున రిపోర్ట్ చేయడంతో సన్ రైజర్స్ లీడ్స్కు సంబంధించిన అధికారిక ఎక్స్ ఖాతా సస్పెండ్ అయింది. నియమ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఖాతాను తొలగించినట్లు ఎక్స్ పాప్ ఆప్ చూపించింది. అటు ఫ్యాన్స్ ఆగ్రహం, ఇటు సోషల్ మీడియా అకౌంట్ సస్పెన్షన్పై సన్ రైజర్స్ యాజమాన్యం ఇంకా స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేడి మొదలవ్వక ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఒక నిర్ణయంతో వివాదాల్లో చిక్కుకుంది. సన్ రైజర్స్ యజమాని కావ్య అమారాన్ ఏకంగా ఒక పాకిస్తాన్ క్రికెటర్ను తన జట్టులోకి ఆహ్వానించి అందరినీ ఆశ్చర్యపరిచారు. త్వరలో జరగబోయే ది 100 లీగ్ కోసం నిర్వహించిన వేలంలో సన్ రైజర్స్ యాజమాన్యం పాల్గొంది. అందులో పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సుమారుగా 2.34 కోట్లకు సన్ రైజర్స్ లీడ్స్ మేనేజ్మెంట్ కొనుగోలు చేస్తుంది. కావ్య అమారాన్ స్వయంగా ఈ వేలంలో పాల్గొని అబ్రార్ను జట్టులోకి తీసుకున్నారు. అయితే భారత్ పాక్ మధ్య ఉన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఒక పాకిస్తాన్ ఆటగాడిని సన్ రైజర్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో బాయ్కాట్ అనే హ్యాష్ట్యాగ్ మారుమోగిపోతుంది. ఈ విధంగా ఎంతలా ముదిరిందంటే వివాదం ఎంతలా ముదిరిందంటే నెటిజన్లు పెద్ద ఎత్తున రిపోర్ట్ చేయడంతో సన్ రైజర్స్ లీడ్స్కు సంబంధించి అధికారిక ఎక్స్ ఖాతా సస్పెండ్ అయింది. నియమ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఖాతాను తొలగించినట్లు ఎక్స్ పాపప్ చూపిస్తుంది. అటు ఫ్యాన్స్ ఆగ్రహం, ఇటు సోషల్ మీడియా అకౌంట్ సస్పెన్షన్పై సన్ రైజర్స్ యాజమాన్యం ఇంకా స్పందించకపోవటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.